హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. నేను చాలా రోజుల నుంచి దీన్ని చేయాలనుకుంటున్నాను, కానీ ఇవాళ మాత్రం నాకు కుదిరింది. ఇందుకోసం నేను ఒక తోటకూర కట్టని, లేతగా ఉన్నటువంటి తోటకూరని తెచ్చుకున్నాను. దాన్ని వలిచి వాటర్లో కడిగేసేసి బౌండీలో వేసానండి. అందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి ఒక చిన్న కప్పమైన వాటర్ వేసి బాగా కుక్ చేసుకున్నాను. ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన దాన్ని అందులో ఒకవేళ వాటర్ ఏదన్నా ఉంటే వాటిని వంపేసుకోవాలి. ఆ ఆకును మొత్తం కొంచెం పిండినట్లు చేసేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు బైండింగ్ కోసం, మనం చేసే కర్రీకి బైండింగ్ కావాలి కాబట్టి ఆ బైండింగ్ కోసము 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి యాడ్ చేసేసుకున్నానండి. దీంట్లో వాటర్ ఏమీ వేయకుండా మొత్తాన్ని బాగా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ పూసేసుకొని ఈ మొత్తాన్ని ఒక వేలు మందంలో యాడ్ చేసేసుకొని మనము వాటర్లో పెట్టకుండా ఆవిరి మీద కుక్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక 10 to 20 minutes కుక్ చేసుకుంటే మనము ఏదైనా ఫోర్క్ తీసుకొని అందులో పెట్టామంటే దానికి టచ్ అవ్వకుండా ఉంటే అప్పటికి కుక్ అయిపోయినట్లండి. ఇప్పుడు దీన్ని తీసి రివర్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజెస్లో నేను కట్ చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇవి చూడడానికి లివర్ పీసెస్ లాగే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. అందువల్ల దాంట్లో ఉన్న పచ్చిది మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాను బాండలీలో. ఈ బాండలీకి పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను. ఇందులో ఆనియన్ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇది మొత్తం బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టమోటాలు పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆ పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసేసానండి. ఇది బాగా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికి, అంటే ఫ్రై అయిపోయి దీని మీద ఆయిల్ అంతా పైకి తెలియేంత వరకు దీన్ని అలాగే ఉంచేసానండి. ఈ లోపల మనకి ఇందులో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దామండి. దీంట్లోకి మనకు రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా బాగా అయిపోయి ఆయిల్ కూడా బయటకు తేలుతుంది కదా. ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి, కొంచెము గరం మసాలా, కారం పొడి, తగినంత ఉప్పు వేసేసి మరొకసారి కలిపేసుకుంటున్నానండి. ఇలా బాగా అంతా కలిసిపోయిన తర్వాత ఇది మనము కర్రీకి కొంచెం గ్రేవీని యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనము చేసి పెట్టుకున్న తోటకూర ఉంది ఇక్కడ, అది అందులో కలిసిపోయి ఇందులో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ఆ తోటకూర లోపలికి వెళ్ళడానికి వేసుకుంటున్నానండి. ఇదంతా ఉడికిన తర్వాత ఈ తోటకూర కట్ చేసుకుని ఫ్రై చేసిన ఉన్నాయి కదండి, అవి అందులో కలిపేసేసి ఒక్కసారి కలిపేసి మొత్తం అంతా మూత పెట్టేసి సిమ్లో ఒక 2 to 3 minutes ఉడకనిచ్చేస్తే సరిపోతుందండి. కర్రీ చాలా దగ్గరగా వచ్చేస్తుందండి. కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కొంచెము టేస్ట్ని యాడ్ చేయడానికి కొంచెము మిరియాల పొడిని కూడా కలుపుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే మీరు వేరే ఇంకేమైనా మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ కర్రీ చూడండి ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా బాగా వచ్చింది కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కదా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా మంచి సబ్స్టిట్యూట్ అండి.